A man was trying to buy a horse. ఒకడు గుర్రం కొనాలని ఆశించాడు. And he was going from place to place and asking, can I have a wonderful horse? The horse which I cannot get anywhere, I want to get. ఎక్కడ కూడా దొరకనటువంటి గుర్రం, ఎంతో ఖ్యాతి కలిగినటువంటి గుర్రం, అలాంటి గుర్రాన్ని నేను కొనాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, తిరుగుతున్నాను, అలాంటి గుర్రం నాకు లభ్యమవుతుందా అని అడిగాడు. And he had a lot of money and he said, I can pay any amount. ఆయన అన్నాడు, నాకు చాలా ధనం ఉంది, ఎంత ధనమైనా నేను దాని ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నా. Finally one person said, I got a horse, wonderful horse, but he said. ఆయన ఒక వ్యక్తి కనబడ్డాడు, అన్నాడు, నవ్వును నా దగ్గర అద్భుతమైన గుర్రం ఉంది అయితే అని ఆపాడు. No, tell me, I can pay any amount. అప్పుడు ఆయన అన్నాడు, కాదు దాని విలువ ఎంతనో చెప్పు, ఆ విలువను సంపూర్ణంగా చెల్లిస్తా అని చెప్పాడు. Not about the amount, but my horse is a spiritual horse. ఆయన అన్నాడు, విలువ అంటే భూ సంబంధమైనటువంటి ధనం కాదు కానీ నా గుర్రము ఆత్మ సంబంధమైన విలువ కలిగింది అన్నాడు. What is that spiritual horse, he asked. అప్పుడు ఈ వ్యక్తి అన్నాడు, ఆత్మ సంబంధమైన గుర్రం అనగా దాని విలువ ఏంటి? My horse will gallop, as you say, praise the Lord. నా యొక్క గుర్రం ఏం చేస్తుందంటే మరి ప్రైజ్ ది లార్డ్ అని చెప్తే టక్కున ఎగిరి ముందుకు దూకుతుంది. And if you want to stop it, you must say amen. ఒకవేళ దాన్ని ఆపాలని నీకు ఉద్దేశం అయినప్పుడు ఆమెన్ అని చెప్తే అది ఆగిపోతుంది. These two things only. I don't care about the spirituality of the horse. I can control it, he said. అప్పుడు ఆ యొక్క వ్యక్తి అన్నాడు, ఆత్మ సంబంధమైన గుర్రం అంటే ఇదేనా, దీన్ని ఎంతో సునాయాసంగా నేను నా యొక్క సాధనలో పెట్టుకుంటాను అన్నాడు. He paid the money, got on the horse. ఆ యొక్క డబ్బు చెల్లించేశాడు, గుర్రం మీద ఎక్కాడు. And then he said, praise the Lord. ఇప్పుడు గుర్రం మీద ఎక్కిన తర్వాత ఆయన చెప్పాడు, ప్రైజ్ ది లార్డ్. And the horse started galloping. ఇప్పుడు గుర్రము ఎగురుతూ పోతా ఉంది. And then he saw here and there and he was so happy saying, praise the Lord, praise the Lord. ఆయన గుర్రం ఎగురుతూ పోయే కొద్దీ అటు ఇటు చూస్తున్నాడు, ఎంతో ఆశ్చర్యంగా ఉంది. మొదటిసారి ఎక్కాడు, పోతున్నాడు, ప్రైజ్ ది లార్డ్ ఎగురుతా ఉంది. But he did not realize the horse was galloping very fast. కానీ తను గుర్తించలా ఏమంటే గుర్రం ఎంతో వేగంగా పరిగెత్తుకొని పోతా ఉంది. Finally the horse started climbing a hill. చిట్ట చివరిగా ఆ యొక్క గుర్రము ఒక కొండను ఎక్కడానికి మొదలు పెట్టింది. And this man knew on the side of the hill was a valley. ఈ యొక్క వ్యక్తికి తెలుసు ఆ కొండ ముగిసిన తర్వాత ఒక పెద్ద లోయ ఉంది అక్కడ. Now he wanted to stop the horse. ఇప్పుడు గుర్రంను ఆపాలా అని తాను అనుకున్నాడు. First time great fear came into his heart. మొట్టమొదటిగా అతని హృదయంలో ఎంతో భయంకరమైనటువంటి భయం వచ్చేసింది. What is the word he said? ఆయన ఇంతవరకు ఏదో చెప్పాడే ఆగిపోవాలంటే అని అనుకున్నాడు. And he could not remember anything. దాన్ని ఏమాత్రం జ్ఞాపకం పెట్టుకోలేకపోయాడు. And the horse was galloping. ఇప్పుడు గుర్రం ఎగురుతుంది. And he was very sure he was going to die. ఇప్పుడు ఇంకా చనిపోతాను అనేటువంటి నిర్ణయానికి వచ్చేసాడు. Then he remembered about God. అప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. Then he wanted to repeat a prayer he learned in Sunday class. అప్పుడు సండే స్కూల్లో ఏ ప్రార్థన అయితే తను నేర్చుకున్నాడో దానిని తిరిగి ఒళ్ళించి చెప్పాలని ఆశపడేది. Lord, be merciful unto me, a sinner. ప్రభువా పాపినైన నన్ను కరుణించుము. Amen. ఆమేన్. As soon as he said amen, the heart stopped. ఆమేన్ చెప్పిన వెంటనే గుర్రం ఆగిపోయింది. On the other side valley, అటువైపేమో లోయ. and then the heart stopped. ఇప్పుడు గుర్రం ఆగిపోయింది. He was so happy. ఇప్పుడు ఎంతో సంతోషించిపోయాడు. He said, praise the Lord. మళ్ళీ ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. Not only translation in words, translation in action also. So little things matter much in life. కాబట్టి చిన్న సంగతులే జీవితానికి ఎంతో ముప్పు తీసుకొని వస్తాయి. We have to be careful about little things. కాబట్టి చిన్న వస్తువుల గురించి మనతో జాగ్రత్తగా ఉండాలి. As young people we may be careful about big things, but it is little things we have to be very, very careful. గొప్పవాటి విషయమై యవనస్తులమైన మనం ఎంతో జాగ్రత్తగా ఉంటాం, కానీ చిన్న విషయాల్లో మనం ఎంతో అజాగ్రత్తగా ఉంటాం. దానివల్ల వచ్చే నష్టం కూడా ఎంతో గొప్పదిగా ఉంటుంది. And this afternoon we are going to meditate about morning devotion or quiet time we have to have every day. ఈరోజు ఉదయకాలము మౌన ధ్యాన సమయమును మనము ఎలాగ కలిగి ఉండాలి, ఆ పద్ధతి కార్యక్రమం ఎలాగ జరిపించాలనే దాని విషయమై ధ్యానం చేయబోతున్నాం. Those of you who accepted the Lord and who are sure that you are a child of God, this is very, very necessary. ఎవరైతే ప్రభువుని అంగీకరించారో, నేను దేవుని బిడ్డనని అనేటువంటి విశ్వాసం నీలో ఉందో వారందరూ కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మెట్టు.
And we find in the book of Proverbs మరి సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం and chapter 6. 6వ అధ్యాయం Proverbs సామెతల గ్రంథం and chapter 6 and verses 9 and 10. 6వ అధ్యాయం 9, 10 వచనాలు. How long wilt thou sleep, O sluggard? When wilt thou arise out of thy sleep? Yet a little sleep, yet a little slumber, yet a little folding of the hands to sleep. సో మరి ఎందాక నీవు పండుకునేందువు, ఎప్పుడు నిద్ర లేచేదవు, ఇక కొంచెము నిద్రించేదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచుందువు. It is important we give our time, quality time to God every day morning. ప్రతిదినం ఉదయకాలము శ్రేష్టమైన సమయమును దేవునికి ఇచ్చుట ఆవశ్యకము. Great men and women of God in their later life, they said what they think the Lord could accomplish through them, it is because of their morning devotion. గొప్ప గొప్ప దైవ సేవకులు వారి యొక్క జీవిత చరిత్రల గురించి చెప్పేటప్పుడు ఏం చెబుతూ వచ్చారంటే, వారు గొప్ప కార్యములు చేయడానికి ఉదయకాలము దేవునితో గడిపినటువంటి శ్రేష్టమైన మౌన ధ్యానము కారణము అని చెప్పారు. If we pay the price and spare no pains to start the day with God, the whole day would be blessed by God. ఎప్పుడైతే మనము దేవునితో ఉదయకాల సమయము గడపడానికి కొంత శ్రమను సమయమును తీసుకొని గడుపుతామో, మిగిలిన సమయం అంతా కూడా ఎంతో సునాయాసంగాను సౌఖ్యంగాను జరిగిపోతుంది. It was Martin Luther who said, if I don't spend every day morning 3 hours in prayer with God, then Satan takes upper hand. But if I can spend 3 hours, then I win. మార్టిన్ లూథర్ గారు ఇలాగ చెప్పారు, 3 గంటల కాలం ఉదయాన్నే నేను దేవునితో సమయం గడిపినప్పుడు సాధారణ అపవాదిని నేను జయించి జీవితంలో ముందుకు సాగలను. ఆ 3 గంటల సమయంలో ఏ కొంచెం తక్కువైనప్పుడు కూడా సాధారణను జయించేదానికి అవకాశం ఉంది అని చెప్పాడు. Don't be afraid. We are not talking to you. You have to give also 3 hours. I'm telling you a very good example. ఏదో మంచి ఉదాహరణ మీకు చెప్తున్నాను, భయపడబాకండి, సమయం ఇచ్చడం సాధ్యమవుతుంది. And there are 7 important facts about our morning devotion. కాబట్టి ఉదయకాలం ధ్యానం గురించి 7 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. Remember, this is not a preaching, this is only practical talk. జ్ఞాపకం ఉంచుకోండి, ఏదో ఉపన్యాసం కాదు కానీ క్రియారూపకమైన కార్యము ఎలాగా చేయాలి. How I learned in my life, how I suffered, how I had difficulty, how I had to overcome, all that is all bound up in this. మరి నేను ఎలాగూ సమస్యలు ఎదుర్కోవాలి, ఎలాగో ఆ సమస్యల నుండి బయటికి రావాలి, శ్రమల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి ఎలాగో సంతోషంగా జీవించాలి, ఈ అంశాలన్నీ కూడా ఇందులో ఏమి ఉన్నాయి. And here we find these 7 facts can be divided into 2 parts. ఈ 7 సంగతులు 2 భాగాలుగా మనం విభాగించవచ్చు. The first 3 facts deal with preparations for our quiet time. మరి మొట్టమొదటి 3 అంశాలు కూడా మౌన ధ్యాన సమయము కలిగి ఉండటానికి సిద్ధపాటు. And then the next 4 things, they deal with the practice of the morning devotion, or what we have to do in the morning devotion. మిగిలిన 4 విషయాలు కూడా ఎలాగ వాటిని మనం అమలులో పెట్టాలి, క్రియారూపకముగా జరిగించాలి అనేది తెలుస్తుంది. Fact number 1, determination. మొట్టమొదటిగా కృత నిశ్చయం. And we must come with a determination every morning to God, with the great determination of having the audience with the King of Kings. మరి రాజు ప్రభుల ప్రభుతో మనం ముఖ దర్శనము చేసుకునే నిమిత్తమై ఒక కృత నిశ్చయము హృదయంలో కలిగిన వారమై ప్రభు దగ్గరికి రావాలి. Half-hearted trying and some very sluggish type of attempting, that cannot help us. మరి సగ హృదయంతో రావడము, ప్రయత్నం చేసి చూస్తాము అనేటువంటి తలంపుతో దేవుని దగ్గర రావడం అనేది ఏమాత్రం కూడా సాగదు, అది విజయమును మనకు అందించదు. One day 3 professors, they went to the railway station. ఒకసారి 3 ప్రొఫెసర్స్ రైల్వే స్టేషన్కి వెళ్ళారు. I'm not interested in telling stories. కథలు చెప్పడం అంత పెద్ద ప్రాముఖ్యం కాదు. But time is like, noon time is like that. మధ్యాహ్న కాల సమయం అలా ఉంది కాబట్టి చెబుతున్నాం. Noon time is story time. మధ్యాహ్న కాల సమయం కథలు చెప్పే సమయం. Our brother himself told me about railway station in the beginning.
సహోదరుడు ఆరంభంలో ఆయన చెప్పాడు రైల్వే స్టేషన్ గురించి. So I am thinking about the railway station and one incident which happened. కాబట్టి రైల్వే స్టేషన్ లో ఒక సందర్భం జరిగింది అని చెప్తున్నాను. 3 professors were in the railway station. ముగ్గురు ప్రొఫెసర్స్ రైల్వే స్టేషన్ లో ఉన్నారు. The train came రైలు వచ్చింది, and the bell rang, బిల్ ఏమో కొట్టింది, and the whistle was given, విజిల్ ఏమో గార్డ్ వేసేసాడు, and the train was moving. ఇప్పుడు రైలు కదిలిపోతా ఉంది. Till such time the 3 professors were discussing so profusely and so much interested and involved in that. అక్కడ ముగ్గురు ప్రొఫెసర్స్ కూడా కలిసి శాస్త్ర పరిశ్రమ ఏమో కానీ ఎంతో నిమగ్నులైపోయి ఆ రీసెర్చ్ లో చేస్తా ఉన్నారు, ఆలోచన చేస్తున్నారు, చర్చలు జరుగుతున్నాయి. When they saw the train moving, they all the 3 ran. ఆ యొక్క ఎప్పుడైతే రైలు కదలడం మొదలుపెట్టిందో ముగ్గురు పరిగెత్తి రైలు ఎక్కేశారు. Somehow 2 jumped into the train. ఎలాగైతే ఇద్దరు ప్రొఫెసర్లు ఏమో రైల్లోకి దుంకేశారు. One was standing disappointed looking at the train going. మరొకరేమో వేగం పొంజుకుని పోయింది కాబట్టి ఎక్కలేకపోయాడు, పోయే రైలు చూస్తూ నిరుత్సాహంగా నిలబడిపోయాడు. Then the station master came. అప్పుడు స్టేషన్ మాస్టర్ వచ్చాడు. Sir, don't worry. సార్ మీరేం కంగారు పడకండి, 60% pass. 60% ఉత్తీర్ణులయ్యారు. 3 of you came. ముగ్గురు వచ్చారు, 2 are going. ఇద్దరు వెళ్ళిపోతున్నారు. You are left out, doesn't matter. నువ్వు ఒక్కడ నిలబడిపోయినా ఏ కంగారు పడక. Don't feel sorry, you can catch the next train. ఏం పర్వాలేదు, తర్వాత రైలు వస్తుంది, ఆ రైలు మీరు ఎక్కిపోవచ్చు. Then the professor అప్పుడు said, ఈ ప్రొఫెసర్ అన్నాడు, I am the one to go. Those 2 people came to see me off. అప్పుడు ఆయన నేను పోవాల్సింది నేను, నన్ను సాగనప్పుడు వాళ్ళిద్దరు వచ్చారు, ఇప్పుడు వాళ్ళిద్దరు ఎక్కిపోయారు, నేను ఇక్కడ పనిపోయా. Our life is so busy, we don't know where we are, what we are doing, and what is the aim. Everything is gone. కాబట్టి మన యొక్క దృక్పథము జీవితంలో కూడా ఎలా ఉంటుందంటే ఏం చేస్తున్నామో తెలియదు, ఎక్కడికి పోతున్నామో తెలియదు, ఎందుకు చేస్తున్నామో కూడా తెలియదు. In anything else, you can be careless, but you have to be very cautious and wholehearted in observing this morning devotion. Determination is necessary. ఉదయకాలం మౌన ధ్యాన సమయం కలిగి ఉండడానికి కృత నిశ్చయం అనేది అవసరం. అది లేని సమయంలో కార్యము సాధకము కావడం అనేది దుర్లభం. Psalm 119. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం. Psalm 119 and verse 147. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 147వ వచనం. I prevented the dawning of the morning and cried, I hoped in thy word. తెల్లవారక మునిపే మూరబెట్టిదిని, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. Please listen what the psalmist is telling. దయచేసి వినండి, కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు. I was determined to get up before the dawn. సూర్యుడు ఉదయకాలము ఉదయించక ముందే నేను లేవటానికి నిశ్చయించుకున్నాను. It is a wonderful poetic formation of word. మరి పదజాలంలో పద్య రూపకంలో చెప్పడం ఎంతో ఆనందకరంగా ఉంది, ఆశ్చర్యకరంగా ఉంది. He says, ఆయన అంటున్నాడు, he told the dawn, you wait, I have to get up first. ఇప్పుడు సూర్యుడు ఉదయించే సమయంలో ఆయన చెప్పే మాట ఎలా ఉందంటే, సూర్యుడు నువ్వు ఆగు, నీకంటే ముందు నేను లేయాలి అని చెప్తున్నాడు. And that is the determination of the psalmist. అది కీర్తనకారుని యొక్క కృత నిశ్చయత. And we find about Danielలో మనం చూస్తున్నాం. And he came as a captive when he was 16 years old, as a teenager, to Babylon. 16 సంవత్సరముల వయస్సు ప్రాయంలో చెరపట్టబడిన యూదుడుగా బబులోను దేశానికి దానియేలు తీసుకురాబడ్డాడు. He was a man of determination. ఆయన కృత నిశ్చయత కలిగిన వాడు. And that is why in 4 different kingdoms he was the chiefest ruler. అందుకనే 4 వివిధ రకములైనటువంటి రాజులు పరిపాలించే సందర్భంలో తాను ఆ రాజ్యంలో పరిపాలనా విభాగంలో అధ్యక్షుడిగా ఉంటూ వచ్చాడు. He was very prosperous. ఆయన ఎంతో అభివృద్ధి చెందిన వ్యక్తిగా ఉన్నాడు. And the reason is recorded in book of Daniel chapter 6 verse 10. దానికి కారణము దేవుని యొక్క వాక్యంలో దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో లిఖించబడి ఉంది. Book of Daniel and the 6th chapter and 10th verse. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. Now when Daniel knew that the writing was signed, he went into his house, and his windows being open in his chamber toward Jerusalem, he kneeled upon his knees 3 times a day and prayed and gave thanks before his God as he did aforetime. ఇట్టి శాసనము సంతకము చేయబడని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా
తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చెను. Whatever happened, however busy he was, however his quiet time was threatened, yet as he did before time, he had the morning devotion. He had his devotional life. శాస్త్రము మారిపోయినప్పటికీ, రాజు అపాయం కొరకు శాస్త్రము చేసినప్పటికీ, ఆయన యొక్క మౌన ధ్యాన సమయం యొక్క పద్ధతిని తాను ఏమాత్రం కూడా మార్చిన వాడు కాదు, సమయమును చేంజ్ చేసిన వాడు కూడా కాదు. In the original Hebrew, as he did before time, that expression is as he has been doing always. Not even with an exception of one day, every day. యథాప్రకారముగా అనుదినము అని మనకు తెలుగులో రాయబడింది. అనగా ఇది వరకు తాను ఎలాగో చేస్తూ వచ్చాడో ఏ ఒక్క దినము కూడా తాను తప్పిపోయిన వాడు కాదు సుమా. అందుకనే అనుదినము యథాప్రకారంగా రెండు పదాలు అక్కడ వాడారు. We find about David again. తిరిగి దావీదు విషయంలో చూస్తాం. Psalm 108 verses 1 and 2. కీర్తన గ్రంథం 108వ అధ్యాయం 1-2 వచనాలు. In verse 1 he says, మొదటి వచనంలో తాను చెప్తున్నాడు, my heart is fixed. నా హృదయము మరి నిశ్చలంగా ఉన్నది. My heart is not double minded, it is fixed. దేవా నా హృదయం నిబ్బరంగా ఉన్నది, అది ద్వంద్వమై కలిగినది కాదు. I myself feel awake early. నా ఆత్మ పాడుచు గానము చేయును, నేను పాడుచు స్తుతి గానము చేసేదను. Among all the personalities we meet with in the scripture, Lord Jesus Christ is the number one perfect example for us. మరి ప్రభువైన యేసుక్రీస్తును మొట్టమొదటిగా మనం కలవడంలో ఇది నిజమైనటువంటి సాదృశ్యము. రెండవ వచనంలో మనం చూస్తున్నాం, నేను వేకువనే లేచెదను. And we find in Mark's Gospel, మార్కు సువార్త chapter 1, మొదటి అధ్యాయం verse 35, about the Lord Jesus Christ. 35వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తుని గురించి రాయబడింది. And in the morning, rising up a great while before day. ఉదయం మార్కు సువార్త మొదటి అధ్యాయం 35వ వచనం, ఆయన పెందలగడని లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి. And the rising up is important. లేవడము చాలా ప్రాముఖ్యం. Once we rise up from our bed to have morning devotion, half the problem is over. ఒక్కసారి పడకలో నుండి మనము ఉదయకాలం లేచిన తర్వాత 50% సమస్య తీరిపోయినట్టే. But watchman he says, వాచ్మన్ అన్నారు, the problem of every Christian every morning is, మరి ప్రతి ఉదయకాలం యొక్క సమస్య, ప్రతి క్రైస్తవుని యొక్క సమస్య ఏంటి అంటే, he has to choose between the bed and the Lord. ఆయన పరుపు కావాలన్నా ప్రభు కావాలన్నా రెండిట్లో ఏదో ఒకటి తాను ఎంపిక చేసుకోవాలి. We have to choose whether we have to keep on lying in bed or we have to get up. ఆ పరుపులోనే పండుకొని అలాగే తుల్లాడుతూ ఉండాలన్నా, లేకపోతే అక్కడ లేచి ప్రభు దగ్గర రావాలా. And unless we decide to get up, our morning devotion attempt is over. మరి మనము ఆ పరుపు నుండి లేచినట్లయితే మనం గెలిచినట్లే, సగం గెలిచినట్లే, లేకపోతే ఓడిపోయినట్లే. Some of us get up, కొంతమంది మేము లేస్తాం, and on the bed only we want to pray. పరుపు మీదనే ప్రార్థన చేయాలని కోరుతాం. We put the head on the pillow, మరి తలదిండి మీద తల పెడతాం, and the legs go backward, మరి కాళ్ళేమో ఎనికిపోతాయి, and the sound comes snoring. అప్పుడు ప్రార్థన కాదు, గురక పెట్టే శబ్దం వస్తుంది. Praying so deeply. గురక ప్రార్థన చేస్తున్నావు, ఎంతో దీర్ఘంగా ప్రార్థన You చేస్తున్నావు. have to rise up. పడక ముందు నుండి లేవాలి. And secondly, రెండవదిగా time. The time you have to choose which is the suitable time without any disturbances. ఎలాంటి కలవరము లేకుండా, శబ్దాలు లేకుండా ఉండేటువంటి సమయాన్ని మనము ఎంపిక చేసుకోవాలి. And a calm time. నిశ్శబ్దమైనటువంటి సమయం. Before the telephone bell rings. టెలిఫోను వాగక ముందే, మ్రోగక ముందే, before the SMS alert comes in our phone, మరి SMS రాకముందే, and before mommy daddy call us to do something, మరి తల్లిదండ్రులు ఏదో ఒకటి చేయమని మనం చెప్పకముందే, we have to get up early in the morning. పెందలకడనే అందుకంటే ముందే మనం లేయాలి. And we have just now read in Mark's Gospel chapter 1 verse 35. ఇదివరకు మనం మార్కు సువార్త మొదటి అధ్యాయం 35వ వచనం చదివాం. Lord Jesus Christ rising up a great while before day. పెందలకడనే లేచి ఇంకను సూర్యుడు ఉదయించక ముందే అని రాయబడింది. Oh, but what we do? ఏం చేస్తున్నాం? After going from youth camp, we put the alarm timepiece or we put the alarm on our cell phone.
యూత్ క్యాంప్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అంకుల్ చెప్పారు కదా అని అలారం పెడతాం ఉదయాన్నే. And then the alarm rings at 5 o'clock. ఇప్పుడు అలారం కరెక్ట్ అదేమో చక్కగా 5 గంటలకు మోగుతుంది. And then what do we do? అప్పుడు ఏం చేస్తాం? Our mind is so wonderful. మన యొక్క మెదడు చాలా అద్భుతమైనది. When the alarm bell rings, ఎప్పుడైతే అలారం బెల్ మోగుతా ఉందో, then the mind starts imagining we are standing in the railway station. మనము రైల్వే స్టేషన్ లో ఉన్నట్టుగా మన మెదడు చెబుతా ఉంటుంది. And then we hear the bell ringing in the railway station. ఇప్పుడు రైల్వే స్టేషన్ లో గంట మోగినట్టుగా మనం వినబడుతుంది. The mind is so cunning, the mind will not allow us to get up. జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకో. కొన్నిసార్లు మెదడు ఎంతటి మోసకరమైందంటే నేను లేచి నువ్వు అనుకున్న పని చేయడానికి ఏమాత్రం కూడా సహకరించదు. You sleep well because it is only railway station, only railway bell is ringing. దయచేసి పడుకో, ఇది రైల్వే స్టేషన్, రైల్వే స్టేషన్ లో గంట మాత్రమే మోగుతా ఉంది. After some time the mother comes, కొంతకాలం అయితే మా తల్లి వస్తుంది, or the elder brother or sister, లేకపోతే అన్ననో అక్కనో తమ్ముడు ఎవరో వస్తారు. they pour water. వారు నీళ్లు పోస్తారు. Then the dream comes. అప్పుడు dream కల వస్తుంది. we are going and then it is raining and raining is falling. ఎక్కడో పోతున్నట్టు వర్షవంతం మన మీద పడుతున్నట్టు కలగట్టాం. So you have to be very careful to not only determine to make it possible to roll out of your bed and get out of it. జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. పడక మీద నుండి లేయడమే కాదు కానీ, దొరలడం కాదు కానీ, అక్కడ నుండి లేచి పడక నుండి కిందికి వచ్చి ప్రభు దగ్గర ప్రార్థన చేయడానికి మనము నేర్చుకోవాలి. And some of us, when we were young like you, we used to pray to the Lord to wake up early morning. మీలాంటి యవన ప్రాయంలో ఉన్నప్పుడు మాలో కొంతమంది ప్రభువా ఉదయకాలం లేవటానికి మాకు సహాయం దయచేయము అని ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు. God never discarded that prayer, despised that prayer. God answered those prayers. ఆ ప్రార్థనను దేవుడు ఏమాత్రం కూడా నిరాకరించిన వాడు కాదు, త్రోసివేసిన వాడు కాదు, దాన్ని అంగీకరించి సహాయం చేసి లేవటానికి నేర్పినవాడు. Isaiah 50 verse 4. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. The Lord wakeneth me up morning by morning. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. అలసిన వారిని మాటల చేత ఊడించు జ్ఞానము నాకు కలదు. శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసినాడు. శిష్యులు వినున్నట్లుగా నేను నోటిగా ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. The Lord wakeneth up. దేవుడు మన ఉదయమున వినుబుద్ధి పుట్టించుచున్నాడు. Thirdly, మూడవదిగా for our morning devotion we have to choose the place. మన యొక్క ఉదయకాలపు ధ్యానం నిమిత్తమై మరి స్థలమును మనము ఏర్పరచుకునే వారంగా ఉండాలి. We have to choose the time. మరి సమయాన్ని కేటాయించుకోవాలి. Early in the morning. ఉదయకాలం. Then secondly, you have to choose the place. రెండవదిగా స్థలమును మనం నిర్ణయించుకోవాలి. As I told you, not on the bed. ఇదివరకు చెప్పాం, పడక మీద స్థలం ఏమాత్రం ఉండకూడదు సుమా. Not near the bed. పడక దగ్గర కూడా ఉండకూడదు. What do we find in Mark's Gospel chapter 1 verse 35? మార్కు సువార్త మొదటి అధ్యాయం 35వ వచనంలో మనం ఏం చదివాం? The Lord Jesus Christ, he went to a solitary place. పెద్దలకి లేచి దూరముగా వెళ్ళి అరణ్య ప్రదేశంలో ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు. Solitary place may be outside your house. ఒంటరిగా స్థలం అంటే ఇంటికి బయట ఉండవచ్చు. Or a corner, a quiet corner in your house. లేదా ఇంటిలోనే ఒక మూలన ఎలాంటి శబ్దము లేని స్థలం ఉండవచ్చు. But some of us, what we do? కానీ కొంతమంది ఏం చేస్తాం? We get up in the morning. ఉదయకాలం లేస్తాం. In the hall, the TV is going on. మరి ఆ యొక్క హాల్లోనేమో టీవీ మోగుతూ ఉంటుంది. And the other brothers and sisters, they are talking. మరి అక్కడ ఉన్నటువంటి అన్నలు అక్కలు తమ్ముళ్ళు మాట్లాడుతూ ఉంటారు. And then we take our Bible. మనం బైబిల్ తీసుకుంటాం. And we kneel down. అక్కడే మోకాలు ఒగ్గుతాం. And we say, Lord, speak to me. ప్రభువా నాతో మాట్లాడు. In the company of people, in the disturbance, how you can meditate? కలవరాలు శబ్దాలు చుట్టూ మోగినప్పుడు ప్రభువు ఎలాగ మాట్లాడతాడు మీరు ఎలాగ వినగలరు? Choose a solitary place. Maybe the corner of your room in your home or outside. గదిలో ఏదో ఒక చిన్న మూలలో ఎలాంటి శబ్దములు మ్రోగని స్థలమో మనము ఎంపిక చేసుకోవాలి. Better in your home only, don't go outside, otherwise we may get phone call. దయచేసి ఇంట్లోనే ఉండడం మంచిది, బయటికి వెళ్తే ఫోన్ కాల్ ఎక్కువైతాయి. And then the second part, that is practice. Now you listen carefully. What to do in our morning devotion? మన ఉదయకాల ధ్యాన సమయంలో మనం ఏం చేయాలి? Many young people have given me prayer requests. అనేక మంది యవనస్తులు ప్రార్థన మనం ఇచ్చారు. Please pray that the Lord may help me to spend more time with him in the morning. దయచేసి నా కొరకే ప్రార్థన చేయండి, ఉదయకాలనే నేను ప్రభుతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రభు సాయం చేయనట్లుగా. I cannot pray more than 5 minutes. నేను 5 నిమిషాల కంటే ఎక్కువసేపు ప్రార్థన చేయలేను. My morning devotion is only an illusion, an imagination. It has not come
into practice. ఏదో మౌన ధ్యానం అంటే అదేదో ఊహకు చెందిందిగానే ఉంది కానీ క్రియారూపకంగా నేను ఏమాత్రం చేయలేకపోతున్నాను. This is what we have done and we have proved it to be very fruitful. ఇది క్రియారూపంగా చేశాము, ఇదెంతో ఫలభరితమైనది కూడా అని మేము ఎదిగాం. In the morning devotion time, first of all, worship the Lord. ఉదయకాలపు మౌన ధ్యానంలో మొట్టమొదటిగా ఆ ప్రభును ఆరాధించుటకు మొదలు పెట్టాలి. In the book of Numbers, chapter 10, verse 14, సంఖ్యాకాండము 10:14 when the Israelites were marching, ఎప్పుడైతే ఇశ్రాయేలులు వారు నడుచుకొని వెళుతూ ఉన్నారో, the tribe of Judah went first. మొట్టమొదటిగా యూదా గోత్రముకు చెందిన వారు ముందుగా వెళ్ళారు. Judah means praise. యూదా అనగా స్తుతి. And there is a great secret in that. అందులో ఎంతో గొప్ప రహస్యం ఉంది. As we start the day, మేము దినమును ఆరంభము చేసినప్పుడు, as we worship the Lord, as we praise the Lord, the victory of the Lord we can experience. మనము ప్రభువును ఆరాధన చేసినప్పుడు, ప్రభువును స్తుతించినప్పుడు ప్రభు యొక్క విజయమును మనము అన్వయించుకున్న వారముగా ఉన్నాం. Whatever may be our burden and whatever we had gone through the earlier days or the previous day, come on, you throw it away and start praising God after you get up and after you go to your solitary place. నిన్నటి దినాన అంతకుముందు జరిగినటువంటి ఏదో అనానుకూలం జరిగిందో ఏం జరిగిందో అని కూడా తీసేసి మర్చిపోయి భారములు తొలగించి ఎప్పుడైతే ప్రభువును ఆరాధించుటకు నువ్వు నేర్చుకుంటావో, నూతనమైనటువంటి హృదయం నీలో పుట్టుకొచ్చి నూతనమైన కార్యాలు చేయడానికి దోహదపడుతుంది. Same secret, there was a king in Israel. He knew when a great army came in front of his army, he put the people to praise the Lord. ఎప్పుడైతే శత్రు సమూహము మరి రాజుకు ఎదురుగా వచ్చిందో, రాజు అప్పుడు ఈ గోత్రమారిని ముందు తీసుకొచ్చి నిలబెట్టి ప్రభువును స్తుతించిన వాడుగా ఉన్నాడు. We will put the best army in front, but this man put people to praise the Lord. మొట్టమొదటిగా ఎంతో నిపుణత కలిగినటువంటి సైనికుల బృందమును యుద్ధంలో మొదట్లో పెడతారు, కానీ ఈ రాజేమో ప్రభువును స్తుతించే వారిని మొదటి గుంపులో పెట్టాడు. 2 Chronicles chapter 20 verse 21 and 22, you have the secret. రెండవ దినవృత్తాంతం గ్రంథం 20:1-2 రాయబడింది. రెండవ దినవృత్తాంతం గ్రంథం 20:1-2. And now how we worship the Lord. ఇప్పుడు ప్రభువును ఎలాగా ఆరాధించాలి? We should know the difference between worship and praises. మరి ఆరాధన చేయటంలోనూ స్తుతి చెల్లించడంలోనూ భేదం ఉంది. Worship God for what he is. మనము దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి మనం ఆరాధన చేస్తున్నాం. If you look at Psalm 150 verse 2, కీర్తన గ్రంథం 150 మనము గమనించి చూసినప్పుడు, we worship him for his excellent greatness. ఆయన యొక్క పరిశుద్ధాలయమందు దేవుని స్తుతి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలము. No, his excellent greatness we worship. ఆయన మహిమా ఘనతను బట్టి ఆరాధన చేస్తున్నాం. And for what he is. ఆయన ఏమై ఉన్నాడో. In one youth meetings, a young brother asked me. ఒక యవనస్తుల కూడికలో ఒక యవనస్తుడు ఇలాగ ప్రశ్న చేశాడు. Not that I am worthy to spend time with young people. ఏదో యవనస్తులతో సమయం గడపడానికి యోగ్యుడిని కాదు, కానీ I am already old. మేము ఇప్పటికే ముసలిం అయిపోయాం. But I love young people. Most of my time I spend with young people, and most of the emails and in my email site is from young people. అనేక సార్లు సోదరికి ఈమెయిల్లో కానీ వార్తలు కానీ రిక్వెస్ట్లు కానీ యవనస్తులతో ఎక్కువగా వస్తుంది. సోదరుడు కూడా యవనస్తులతోనే సమయం ఎక్కువ గడుపుతా ఉంటాడు. As a young man, I accepted the Lord. I don't want any young man, any young sister to have the same problems I had gone through. I want you to live wonderfully well. నేను యవనస్తుడిగా ప్రభువుని అంగీకరించిన తర్వాత ప్రభునందు ఎలాగ శ్రమలు పొందానో అలాంటి శ్రమలన్నీ కూడా మీరు పొందకుండా ప్రభునందు ఆనందించవాలనే ఉద్దేశం కలిగి చెబుతున్నాం. And now we are thinking about this worship. ఇప్పుడు ఆరాధన గురించి ధ్యానం చేస్తున్నాం. One young brother asked me, ఒక యవనస్తుడు అడిగాడు, brother, why we should worship God? సహోదరుడా, మనం ఎందుకు ప్రభువును ఆరాధన చేయాలి? Lord, you are holy. ప్రభువు పరిశుద్ధుడవు. Lord, you are gracious. నువ్వెంతో కృప కలిగిన వాడువు. Lord, you are loving. నువ్వెంతో ప్రేమ కలిగిన వాడువు. Whether we tell or not, Lord is holy, Lord is loving, Lord is everything. మనం చెప్పినా చెప్పకపోయినా ప్రభు పరిశుద్ధుడే, ప్రభు కృప కలిగిన వాడే, ప్రభు ప్రేమ కలిగిన వాడే, అందులో సందేహం లేదు. And why we should soap God, the word he used, why we should soap God, flatter God. ఎందుకు ఇప్పుడు ప్రభువుని గురించి ఏదో మరి బయట పూత పూసినట్టుగా చెప్తున్నాము. Lord, you are holy. Then the Lord is feeling very proud. Yes, I'm holy. I'll bless you. ప్రభువా నువ్వు పరిశుద్ధుడు అంటే ప్రభువే ఉప్పొంగిపోయి సరే సరే నువ్వు బాగా నిన్ను ఆశీర్వదిస్తా చెప్పడు. No. The answer I gave was,
నేను ఇచ్చిన సమాధానం ఏంటంటే That is one of the answers. ఒకటి జవాబులన్నింటిలో ఇది ఒకటిది. That is, when we worship the Lord with all His characteristics, we become like Him. ఆయన గుణాతిశయములన్నిటినీ బట్టి మనము ఆయనను ఆరాధించినప్పుడు మనము కూడా ఆయన వలె అవుతాం. That is what we find in Psalm 34 verse 5. We are not reading it. సామెతల గ్రంథం 34వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడింది. And when psalmist praised the Lord and looked up unto the Lord, and he was involved in the personality of his God, his face became radiant. ఎప్పుడైతే దావీదు మహారాజు నేను యెహోవా దేవుని ఆరాధించుచున్నాను, ఆయన బలమును ప్రసిద్ధి చేయుచున్నానని చెప్పాడో, దావీదు ఆయనలో ఉన్నటువంటి గొప్పతనమును బట్టి ఆనందించువాడుగా ఉన్నాడు. And also we praise him for his mighty acts. Psalm 150 verse 2. 150వ దావీదు కీర్తన 2వ వచనం, ఆయనకు గొప్ప కార్యములను బట్టి మనము ప్రసిద్ధి చేయుచున్నాం. For what he has done in your life, in your family, and or maybe in your church, and somebody would have healed and would have been healed and you would have been blessed. You praise God for his mighty acts. కుటుంబంలోనో నీ జీవితంలోనో తల్లిదండ్రులు తండ్రి ఎవరో ఒకరు ఏదో ఒక గొప్ప కార్యం ప్రభు ఎక్కడో చేశాడు కాబట్టి ఆ కార్యాన్ని బట్టి ప్రభును ఆరాధించడానికి మొదలుపెట్టారు. From tomorrow, if you do not have a quality quiet time, start worshiping the Lord at least for a few minutes. ఒకవేళ రేపటి దినం నుండి మౌనకాలం ఉదయకాలము మౌన ధ్యానం కలిగి ఉండడానికి ఎలాంటి అనుకూల సమయం లేకపోయినప్పటికీ కొన్ని నిమిషములు ఆరాధన చేసేదానికి నేర్చుకో. Secondly, word of God. దేవుని యొక్క వాక్యం. We read the word of God with prayer. ప్రార్థనాపూర్వకముగా దేవుని యొక్క వాక్యమును చదువుట. That is very important because God is the author, as we have been hearing in the Bible study, and He is the one who can speak to us through His word. ఇదివరకు ఉదయకాలము మనము బైబిల్ స్టడీలో వినినట్టుగా దేవుని యొక్క వాక్యము రాసిన వ్యక్తి దేవుడే కాబట్టి ఆ యొక్క వాక్యమును చదివినప్పుడు దేవుని యొక్క స్వరము మనం వినగలం. There are many books in the world. లోకంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. But this is called a living book. కానీ ఈ యొక్క పుస్తకం అయితే జీవ గ్రంథం అని చెప్పబడింది. Because this book can speak to us according to our situation. కాబట్టి మన పరిస్థితిని బట్టి ఈ జీవ గ్రంథము మనతో మాట్లాడడానికి శక్తి కలిగి ఉంది. I can humbly tell you, the previous night whatever questions I heard, the next day morning in my devotional time when I read, God answers them. మరి ఎంతో మరి దీనంగా చెప్పాల్సి వస్తుంది. ఎన్నో ప్రశ్నలతో కలిగినటువంటి రాత్రి ఆ ప్రశ్నలు ఉన్నప్పుడు ఉదయకాలము మౌన ధ్యానం లేచి ప్రభువును ఆరాధించినప్పుడు రాత్రి ఉన్నటువంటి ప్రశ్నలకు అన్నిటికీ జవాబులు ఉంటాయి. మార్నింగ్ బైబిల్ రీడింగ్ టైమ్ ఇస్ ద టైమ్ we have to hear God's voice. ఉదయకాలము మనము బైబిల్ చదివే సమయంలో మనము దేవుని యొక్క స్వరము మనము వినాలి. And it is not for increasing our head knowledge about the Bible. బైబిల్ గురించి జ్ఞానమును అభివృద్ధి చేసుకొనుటకు ఉదయకాలం చదవకూడదు. That is why we choose a full unit, a small unit. అందుకనే చిన్న భాగం తీసుకొని లేదా ఒక అధ్యాయం తీసుకొని చదువుతాం. And in the book of Exodus chapter 16 verse 14, నిగమకాండము 16వ అధ్యాయం 14వ వచనంలో we read about manna. అక్కడ మన్నాను గురించి చదువుతున్నాం. Manna was a small thing, it is a round thing. మన్నా అనేది ఎంతో గుండ్రంగా ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది. Meaning it is a one unit and a whole unit. అనగా ఒక గుత్తిగా ఉంది, అది ఒకటే సముదాయంగా ఉంది. I want to tell you, dear young brothers and sisters, most of the people whom I know, they read in the morning one chapter. అనేక మంది ఎంతో యవనస్తుల గురించి నేను చెప్తున్నాను, ఉదయకాలము ఒక అధ్యాయము వారు సంపూర్ణంగా చదువుతారు. No, men of God and women of God, they read one chapter. దైవజనులైనటువంటి పురుషులైతేనేమి స్త్రీలైతేనేమి ఉదయకాలాన్ని ఒక అధ్యాయం చదువుతారు. Because it is one unit and whole unit. అది ఒక అధ్యాయము సంపూర్ణమైనటువంటి వాక్య భాగం. After we read it, దాన్ని చదివిన తర్వాత we don't close it. దాన్ని మూసేయం. Lord, through which words you are speaking to me? ప్రభువా, ఈ చదివిన అధ్యాయంలో ఏ వచనము ద్వారా నువ్వు నాతో మాట్లాడుతున్నావు? This is how you practice every day to hear the voice of God. ఇలాగూ ప్రతిరోజు దేవుని యొక్క స్వరము వినడానికి మనము ప్రయత్నం చేయాలి. And don't use devotional books in your morning devotion. లేదా ఉదయకాలము ఏదో దైవ ధ్యానం కొరకై వ్రాయబడిన పుస్తకము అని ఉదయకాలం హెడ్డింగ్ ఉంటే ఆ పుస్తకాలు చదవద్దు. No daily light, no daily bread, not your bread, my bread, nothing. All those books are wonderful. You have it in your lunch time, not in the morning. డైలీ లైఫ్ అని, డైలీ బ్రెడ్ అని, నీ బ్రెడ్ నా బ్రెడ్ కాదు కానీ అవన్నీ కూడా తర్వాత చదువుకోవచ్చు. మొట్టమొదటి దేవుని వాక్యం చదువు.
Not మొట్టమొదటి. You read it in the afternoon. తర్వాత చదవచ్చు ఆ But పుస్తకాలన్నీ. morning only Bible. ఉదయకాలం బైబిల్ మాత్రమే చదవాలి. For the Lord to speak to you. దేవుడు నీతో తప్పకుండా మాట్లాడి తీర్తాడు. And don't do Bible studies in the morning. బైబిల్ స్టడీ ఉదయకాలం చేయబాకు. That is taking one verse and going on thinking and then meditating, consulting books. మరి ఒక్క వచనం తీసుకొని రెఫరెన్స్లని వెతికి ఆ బైబిల్ ఓల్డ్ అన్ని చూసి ధ్యానం చేయబాకు. But later on, throughout the day, you allot time for reading God's word, meditating God's word, studying God's word if you have time. తర్వాత ఒకవేళ సమయం నీకుంటే ఆ వాక్యం గురించి ధ్యానం చేయడము, దాని వివరణగా చూడటము, వేరే రెఫరెన్స్ బైబిల్ వెతకటము, ఏం చెప్పబడింది అని చదవటము అది చేయవచ్చు. Sixthly, ఆరవదిగా consecration. ప్రతిష్ఠించుకొనుట. Whatever the Lord spoke to you, you turn it into prayer. ఏదైతే దేవుడు నీతో చెప్పాడో దానిని ప్రార్థనలోనికి తీసుకొని రావాలి. If God rebukes you about something wrong in your life, make the confession very specific, very personal. ఒకవేళ దేవుడు నీలో ఏదైనా తప్పును చూపించినప్పుడు వెంటనే దానికి పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రయత్నించాలి. And with that mind you have to confess. ఆ యొక్క మనస్సును మనం కలిగిన వారమై ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థించాలి. And then you put all the members of your body one by one before the Lord. Body. ఆ తర్వాత దేహంలో ఉన్న అవయవాలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి పెట్టి ప్రార్థించాయి. I do that every day. సోదరుడు అలాగే చేస్తారు. Starting from my head up to my feet, every part of my body, eyes, ears and mouth, every part we lay on the altar. తల మొదలుకొని మరి పాదముల వరకు కళ్ళు, నోరు, ముక్కు, చెవి అన్నీ కూడా ప్రభు యొక్క బలిపీఠం ఎదుట పెడతాను. And tell him, Lord, I am completely thine. అప్పుడు చెప్పాలి, ప్రభువా నా సమస్త దేహం నీదే. And book of Romans chapter 12 verse 1. రోమీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. I beseech you therefore, brethren, by the mercies of God, that you present your bodies a living sacrifice, wholly acceptable in God, which is your reasonable service. రోమీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. Then seventhly, lastly, ఏడవదిగా చిట్ట చివరిదిగా all are happy. అందరూ సంతోషంగా ఉన్నారు. I really pity you all people. I mean, మిమ్మల్ని గురించి చింతిస్తోంది. I pity you, you pity me. మిమ్మల్ని గురించి మేము చింతిస్తున్నాం, మీరు మమ్మల్ని గురించి చింతిస్తున్నారు. All of us are tired. అందరము అలసిపోయాం. Lastly, all of you are happy now. అందరూ కూడా సంతోషంగా, ఎందుకంటే ముగిసిపోతుంది. This is very important. చాలా ప్రాముఖ్యమైనది. Much of our time is spent on this last one. మనలో ఎక్కువ సమయం ఈ చిట్ట చివరి అంశం మీదనే మనము వ్యయము చేయువారముగా ఉన్నాం. As young people, you will find, even if you can allot time, hours will go having this one important thing. ఈ ఒక్క ముఖ్యమైనటువంటి విషయం మీద మీరు కేంద్రీకరించినట్లయితే ఎన్నో గంటల కాలము గడిచిపోయేటట్టుగా ఉన్నాయి. And that is intercession. అనగా విజ్ఞాపన ప్రార్థన, our prayer time. ప్రార్థన సమయము. And first you pray for your needs. మొట్టమొదటిగా నీ అక్కరల నిమిత్తమై నువ్వు ప్రార్థించేయి. And your program that day. ఆ దినము ఏ ఏ కార్యక్రమాలన్నీ నువ్వు చేయవలనో వాటన్నిటిని గురించి ప్రార్థించు. What all you have to do, one by one you bring it and place it before the Lord. ఏదైతే నువ్వు చేయాలో ఒకదాని తర్వాత ఒకటి అన్ని చెప్పి ప్రభు దగ్గర చెప్పి ప్రార్థించు. And to the minutest detail you ask for his guidance and help. మరి ఎంతో చిన్న కార్యమైనా సరే, అదేదో స్వల్పమైంది, దాని గురించి ప్రార్థన చేయవలసిన అవసరం లేదు అని అనుకున్నప్పుడు కూడా దాని విషయమై కూడా ప్రభు దగ్గర ప్రార్థించే. And then you commit your needs also to the Lord. ఆ తర్వాత నీ అవసరాలన్నీ కూడా ప్రభు దగ్గర పెట్టు. Secondly, రెండవదిగా you pray for your family members. నీ యొక్క కుటుంబీకుల యొక్క క్షేమము నిమిత్తమై నువ్వు ప్రార్థించే. You have to love them. నీవు తప్పకుండా వాళ్ళని ప్రేమించి తీరాల్సిందే. And even those in the family who are acting in such a way to make you to hate them, you have to love them. ఇంటిలో ఎవరైనా సరే నిన్ను ద్వేషించి
మిలిటరీ చేసినా కూడా అలాంటి వాళ్ళకు కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయ వ్యక్తిగా ఉండి తీరాలి. God has put you in that family. దేవుడు ఆ కుటుంబంలో నిన్ను పెట్టాడు. You are responsible నువ్వు దానికి బాధ్యుడివి. for their salvation, వారి రక్షణకు, for their blessing. వారి యొక్క ఆశీర్వాదానికి. Every day you pray for them. ప్రతి రోజు వాళ్ళ కోసం ప్రార్థన చేయాల్సిందే. Father, mother, siblings in the family. తల్లి, తండ్రి, ఇంకా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు ఎవరున్నా అంతమందికి. Then have a prayer diary. ఆ తర్వాత ప్రార్థన దినము కలిగి ఉండు. And write the names of your friends and others, relatives who are not born again. ఆ తర్వాత ఎవరైతే మారు మనస్సు పొందలేదో, స్నేహితులైతేనేమి, కుటుంబీకులైతేనేమి, బంధువులైతేనేమి, వాళ్ళ పేరు రాసిపెట్టు. 1 Timothy chapter 2 verse 4. మొదటి తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం. It is the will of the Lord that all should come to the saving knowledge of Lord Jesus Christ. దేవుని యొక్క జ్ఞానమును సమస్తమైన లోకము అనుభవించవలనని. No. The saving knowledge of Lord Jesus Christ. That is the salvation experience. రక్షణ అనుభవంలోనికి ప్రతి ఒక్క మానవుడు రావాలని. That is his will. అది ఆయన యొక్క చిత్తం. God's will is nobody should go to hell. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలి. You can boldly pray for anybody. కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా మనం ప్రార్థన చేయొచ్చు. There was a man called George Muller. జార్జ్ ముల్లర్ అనే వ్యక్తి ఉన్నాడు. His prayer diary had 20,000 names. ఆయన ప్రేయర్ డైరీలో 20,000 పేర్లు ఉన్నాయి. Not 200. 200 కాదు. 20,000. 20,000. And he put the date in which he prayed for them. ఆయన వాళ్ళలో ఎవరి కోసం ప్రార్థన చేశాడో అక్కడ తారీఖు రాశాడు. And the date in which they were born again. తర్వాత మారు మనసు పొందిన తారీఖు కూడా రాసి పెట్టాడు. And God saved all of them. దేవుడు అందరిని రక్షించాడు. And only 3 were remaining. Even after his death, those 3 were born again. ముగ్గురు మిగిలిపోయారు. ఆయన మరణించిన తర్వాత ఆ ముగ్గురు కూడా బారబోసిపోయారు. If people can believe God to that extent, where we are, we have to be responsible. We have to pray for our friends and our relatives and others who are not born again. ఎప్పుడైతే మరి వ్యక్తులు అలాంటి స్థితిలోకి వచ్చారో, ప్రభు వారి ప్రార్థన ఆలకించాడో, అలాంటి దేవుని మనం ఎరిగినప్పుడు మనం కూడా అలాంటి బాధ్యత కలిగి ప్రార్థించాలా అని దేవుడు చెప్తున్నాడు. Pray for your church members, note down their names. మీ యొక్క సంఘములో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పేర్లు రాసుకో, వారి కోసం కూడా ప్రార్థన చేయి. As a young man, when I was attending Jehoshama, మరి సోదరుడు యవనస్తుడుగా జెహోషామాలో మరి ఆరాధనకు హాజరయ్యేటప్పుడు I didn't know their names. సోదరుడు వాళ్ళ పేర్లు తెలియదు. But in the morning I used to pray for faces. ఉదయకాలము ముఖాలను బట్టి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసేవాడు. that brother, this sister, this brother. ఆ సోదరుడు, ఈ సోదరుడు ప్రార్థన చేసేవాడు. So if you know the names, note down the names and pray for your church. You are responsible for your church. మరి సంఘంలో నీకు తెలిసిన వాళ్ళ పేర్లు రాసుకొని వారి కొరకు ప్రార్థన చేయి, వాళ్ళ పేర్లు కూడా రాసి నీ డైరీలో పెట్టుకో. One young man's prayer diary came into my hand. ఒక యవనస్తుని ప్రార్థన డైరీ సహోదరుడి చేతిలో పడింది. I was shaken. సహోదరుడు కదిలిసి పడిపోయాడు. Hundreds of people in his church he has noted down. He was regularly praying every day. తన యొక్క సంఘంలో ఉంటూ 100 పేర్లు రాసుకొని వారి కొరకు ప్రార్థన చేసేవాడు. Today God blessed him and he is citizen of a foreign country and he was doing God's work and as well as doing a wonderful job. ఇప్పుడు ఆయన విదేశాల్లో ఉన్నాడు, మంచి ఉద్యోగం వచ్చింది, ప్రభు పని అక్కడే చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. And then we find we have to also pray for other churches and ministries. ఈ ఇతర సంఘముల నిమిత్తమై, ఇతర పరిచర్య నిమిత్తమై కూడా మనం ప్రార్థన చేయాలి. According to 1 Samuel chapter 2 and verses 1 and 2. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం మొదటి 2 వచనాల ప్రకారం Pray for the authorities in the country. దేశంలో ఉన్న అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. You may not pray for everything on one day. అన్ని కూడా ఒకటే రోజు ప్రార్థన చేయలేకపోవచ్చు. But you can divide them into 6 parts. అవన్నీ కూడా 6 భాగాలుగా మనం చేయొచ్చు. And each part you can pray the whole week, you can cover it. మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు 6 రోజుల్లో 6 భాగాలు అయిపోతాయి, అంతా ప్రార్థన అయిపోతుంది. So you must have a prayer diary, note it down and then pray for one by one. కాబట్టి ప్రార్థనా సమయాన్ని మనం కలిగి ఉండాలి. మనం వేటికి ఎందుకు ప్రార్థన చేస్తున్నాం అది కూడా రాసుకోవాలి. అన్ని విషయాల కొరకే మనం ప్రార్థన చేయాలి. Then the spirit of prayer, supplication will come upon you. అప్పుడు ప్రార్థనా సమయాన్ని ఆత్మను దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన మనం కలిగి ఉంటాం. In my own life as a young man, not now, as a young man, I have prayed in the morning sometimes 2 hours, 3 hours a day. సహోదరుడు యవనస్తుడుగా ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు, యవనస్తుడుగా ఉన్నప్పుడు
2 గంటలు లేదా 3 గంటలు ఉదయకాలం ప్రార్థనలో గడిపేవాడు. And that meant a great thing in my life. అది ఎంతో గొప్ప మరి మార్పును సహోదరుని యొక్క జీవితంలో తీసుకుని వచ్చేది. And some of you, as our dear brother has been sharing the testimony, సహోదరుడు తన యొక్క సాక్ష్యమును మీతో పంచుకొనిన రీతిగా, if you are not sure your sins are forgiven, యుగ పాపములు ఇంకా క్షమించబడలేదు అనేటువంటి నిశ్చయత నీకు లేకుంటే, oh dear one, if you die tonight, if you are not sure whether you will go to heaven or not, ఓ ప్రియుడా, ఒకవేళ ఈ రోజు రాత్రి చనిపోతే నువ్వు పరలోకం పోతావో లేదో అని ఇంకా అనుమానం ఉంటే, make it sure right now. ఇప్పుడే తక్షణమే నిశ్చయం చేసుకో. And you ask the Lord Jesus to come into your heart. ప్రభువైన యేసుక్రీస్తుని హృదయంలోకి రమ్మని అడుగు. Ask him to forgive you నిన్ను క్షమించమని ప్రార్థించేయి. and cleanse you with his blood ఆయన యొక్క రక్తంతో కడగమని ప్రార్థించు. and give you this joy of salvation and this eternal life. ఈ రక్షణ ఆనందాన్ని, నిత్య జీవనం పొందడానికి ప్రభువా నాకు దయచేయమని చెప్పు. And you may not be able to understand everything mentally, ఒకవేళ నీ యొక్క మానసికమైనటువంటి శక్తికి అది ఏమాత్రం అర్థము అయ్యేటువంటి స్థితిలో ఉండకపోవచ్చు. but with word of God, if you act upon it with simple childlike faith, ఒకవేళ దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి చిన్నపిల్లవాడు విశ్వసించిన రీతిగా విశ్వాసంతో ప్రార్థించేయి. this miracle of new birth will be yours today. నూతన జన్మ అనేటువంటి అద్భుతం ఈ రోజు ఇప్పుడు నీ హృదయంలో జరుగుతుంది. And then you can have this enjoyable heaven on earth morning devotion experience. అప్పుడు పరలోకంలో ఉన్నటువంటి పెందలకడ లేచి ప్రార్థించి ఆరాధించే ధ్యానమైన సమయం ఎంత ఆనందకరమైనది నీకు గుర్తెరుగుతావు. God bless every one of you richly. ప్రతి ఒక్కరి దేవుడు ఎంతో ఐశ్వర్యవంతులుగా ఆశీర్వదించునుగాక.